ఏమండి ఈవేళ వేట బాగా జరిగిందా? ఏం వేట వదినా, కాళ్ళన్నీ నొప్పులు. ఇవాళ షికారికి వెళ్ళిన ఇవాళ ఏంటో కానీ బంగారం వలటి ఇడిసానో లేదో, మల్లెపూలు లాంటి చేపలు వల నిండా పడ్డాయి అనుకో. వదినా, చేపల పట్టణంలో అన్నకు మించింది ఎవ్వరు లేరు వదినా. ఒడ్డున కూర్చొని వీలేస్తే అగాధంలో ఉన్న చేప వచ్చి వల్లో పడుతుంది వదినా. నిత్యా నన్ను మరీ అంత ఇదిగా పొగడబాకు. నేను కష్టపడేదంతా అదిగో ఆ కడుపులో ఉన్న బంగారం కోసం. మాటలు సరే గాని తొందరగా చేపలు కడిగయ్యా, తొందరగా కడిగిస్తే కూర వండుతాం. బంగారం తావటం ముక్కలు కొట్టడం ఎంతసేపులే కానీ ముందు నువ్వు మసాలా రెడీ చేయవాయ్. బంగారం పులుసు బాగా పోసి చిక్కగా వండి పళ్ళెంలో పోసి తింటుంటే కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు కూడా సొల్లు కాసుకుంటూ తినాలా. జొల్లు గారేటట్టు తినడానికి ఇంట్లో ఏం లేవయ్యా.